కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా కేసీఆర్ గారికి కావచ్చు, అలాగే హరీష్ రావు గారికి కావచ్చు, వీళ్ళందరూ కూడా నోటీస్ అయితే రావడం చూస్తున్నాను. ఈ రోజు పీపీటీ ప్రెజెంటేషన్ అయితే చేశారు. దాని గురించి వివరించారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లయింది, దాని గురించి ఎంత బడ్జెట్ అయింది, ఎట్లయింది, దాంట్లో ఎలాంటి అవినీతి కూడా జరగలేదని చెప్పి కూడా చూస్తున్నాను. మన దగ్గర ఇప్పుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీరు చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్తున్నారు, ఎలాంటి తప్పు కూడా చేయలేదని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ నాయకులు ఏమో దీంట్లో తప్పు ఉంది, 100 కోట్ల దాకా అవినీతి జరిగిందని కూడా చెప్తూనే ఉన్నారు. దాని గురించి మీరే చెప్తున్నారు. కాంగ్రెస్ లో అధికారంలో వచ్చినప్పటి నుంచి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు ఏదైతే ప్రజలకు ఇచ్చారో దాని మీద మాట్లాడకుండా అవి చర్యలు దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టకుండా కేవలం ఇవాళ 10 సంవత్సరాల నుంచి అద్భుతాలు, చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు, అలాంటి విప్లవాత్మకమైనటువంటి సంక్షేమాలు ఇవాళ ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం అందించింది. ఇవాళ చూస్తూ ఉన్నారు జనాల లోపల కేసీఆర్ గారిని నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నారు. వాళ్ళని ఎట్లా డ్యామేజ్ చేయాలి, ఎట్లా వాళ్ళను మనం తప్పుగా చూపెట్టాలన్న ప్రయత్నం ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ రేవంత్ రెడ్డి ఆ మంత్రివర్గం చేస్తుంది. ఇవాళ హరీష్ రావు గారు మీకు ఇప్పుడు ప్రజెంటేషన్ చూసి మీరు కూడా విలేకరులను కూడా పిలిచారు. ఇవాళ ఎంత స్పష్టంగా ఒక్కొక్కటి కూర్చున్నట్టు మాకు హరీష్ రావు గారు తెలియజేశారు. అది అద్భుతంగా, అంటే మాకు మొదటి నుంచి నమ్మకం కేసీఆర్ గారు అట్లాంటి తప్పు ఏం జరగలేదని. ఆ తప్పు జరగలేదనే కాకుండా వీళ్ళు ఏ విషయాన్ని ఏ రకంగా ప్రజల దగ్గరికి తప్పుడు సమాచారాన్ని తీసుకుపోతున్నారో ఆ విషయాలన్నీ ఇవాళ హరీష్ రావు గారి ద్వారా మేము తెలుసుకున్నాం. కొన్ని విషయాలు ఉదాహరణకు ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పారు, ఒక సంస్థకు 6.77 అంటే 6,77,00,000 ఇచ్చారు. దాన్ని పత్రికలు అంటే పత్రికలను పక్కన పెట్టండి, వీళ్ళు చెప్పేదే పత్రికలు రాస్తే అనుకోండి. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ కార్యవర్గము లేదా ఇలా మంత్రివర్గం ఏం చెప్తుందంటే అది 677 కోట్లు ఇచ్చిందని చెప్తున్నాం. ఇది హాస్యాస్పదం. ఎందుకనంటే ముఖ్యమంత్రి ఇట్లా బటన్ కొట్టగానే సమాచారం వస్తుంది. ఇవాళ సామాన్యుడు మాట్లాడిందంటే అర్థం ఉంటది, కానీ ముఖ్యమంత్రి మంత్రులు 6 కోట్ల దానికి 677 కోట్లు అని చెప్తున్నది. ఇది చాలా ఒక బూటకం. ఏంటంటే ఎటువైనా ఇలా మంచి పేరు వచ్చింది, కాళేశ్వరం ఒక చారిత్రాత్మకంగా నిర్మాణం జరిగింది. ఇవాళ గూగుల్లో కానీ గ్లోబల్లో కానీ ఇవాళ ఆ యొక్క కట్టడాలను ప్రశంసిస్తున్నారు. దేశం నుంచి విదేశాల నుంచి ఒక గొప్ప చారిత్రక కట్టడం అని ఇవాళ వాళ్ళు మార్క్ చేసిండ్రు. ఇవన్నిటిని ఎట్లా తుడిపేయాలి అన్నాడు కదా ఆయన, ఆనవాళ్ళను చెరిపేస్తామని. ఆ ఆనవాళ్ళు చెరిపేయడంలో ఓ పిచ్చి పనులు, ఓ పిచ్చి చేష్టలు, ఒక మూర్ఖత్వంతో ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ మినిస్టర్ ఆయన కార్యవర్గం వెళ్తుంది. అంతే. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్తున్నారు. కేసీఆర్ గారు విచారణకు అటెండ్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా అటెండ్ అవుతారు. కమిషన్ ని గౌరవిస్తూ వాళ్ళు నోటీస్ ఏదైతే సర్వ్ చేశారో దాన్ని స్వీకరించి వారు ఒక సమయం తీసుకున్నారో ఆ సమయం లోపల ఖచ్చితంగా అటెండ్ అవుతారు, గౌరవిస్తారు. దాన్ని వేరే మార్గమే లేదు. తప్పు చేయనప్పుడు ఎందుకు కమిషన్ ముందుకు రారని వీళ్ళు అనుకుంటారు. వాళ్ళకి ఏంటి అని అంటే ఏదో అలా తెలుసు, వాళ్ళకు కూడా నిజాయితీ ఉందని. కానీ ఆ నిజాయితీని అవసరం ఉన్నంత వరకు ఆ నిజాయితీని తుడిపేయాలి. అక్కడ అవినీతి ఉందని చెప్పి 10 సార్లు గొంతు తెచ్చుకొని మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అని చెప్పి ఒక ఆలోచనతోని, ఒక మైండ్ గేమ్ తోని రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఆడుతున్నటువంటి ఇది ఒక డ్రామా. ఎందుకు ఇదంతా కక్షపూరితంగా ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఏముంటది, ఇప్పుడు వాళ్ళు పాలకపక్షం, మాది ప్రతిపక్షం. కానీ ఇవాళ జనాలల్లో ప్రతిపక్షానికి విపరీతమైనటువంటి ఆదరణ, కేసీఆర్ పట్ల ఎంతో గౌరవము, ఆయన యొక్క 10 సంవత్సరాల యొక్క ప్రభుత్వాన్ని పాలనను ఇవాళ వాళ్ళకు ఎందుకనంటే ఆ పాలనను పొడగొట్టుకున్నాం అన్నట్టు ఒక ఆవేదన ప్రజలలో ఉంది. కాబట్టి వాళ్ళను మళ్ళీ తీసుకురావాలి కేసీఆర్ గారిని అధికారంలోకి అన్న ఆలోచన ప్రజలు చేశారు. కాబట్టి ఆ ఆలోచన తుడిపేయాలి, దాన్ని చెరిపేయాలి అన్న ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేస్తూ దీన్ని కొంతలో కొంతనైనా ఈ ఆదరణ తగ్గించాలన్న ప్రయత్నంతో వారు వెళ్తున్నారు. కానీ ఆదరణ తగ్గది, ఇంకా రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుందని ఈ సందర్భంలో తెలియదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.